వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. స్నాక్స్ మాదిరైనా చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లో పప్పు రసంతో కూడా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఫ్రై అయ్యి చక్కగా తయారైపోతుంది. ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దా. చికెన్ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపుతోనే కాబట్టి పసుపు కాస్త ఎక్కువే పడుతుంది. ఫ్రై చూడండి, చికెన్లో నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కొన్ని వస్తాయి. ఇలా కలిదిప్పుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ ఎమిరిపోయేట్టుగా చికెన్ను ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉడుకుతున్నాయి నీళ్ళు. చూడండి, ఎక్కువే వచ్చాయి నీళ్ళు. ఈ నీళ్ళన్నీ ఎమిరిపోవాలి. చూడండి, కాస్త మంట ఎక్కువగా ఉండడం వల్ల నీట్గా క్లారిటీ రావడం లేదు. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. నీళ్ళైతే కాస్త తగ్గాయి, ఇంకా కొన్ని తగ్గాలి. చూడండి, ఇప్పుడు తగ్గిపోయాయి. చూడండి, చక్కగా నీళ్ళైతే ఎమిరిపోయాయి. ఆయిల్ వేసుకోవాలి. ఒక గంట వేసాను నేనైతే ఆయిల్. ఈ గంటతో ఆయిల్లో పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట కాస్త తగ్గించి వేయించుకోవాలి. అడుగంట కన్నా ఉంటుంది. చూడండి, ఫ్రై అవుతుంది. కాస్త వేగాలి. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇలా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చక్కగా వేగింది. చూడండి, ముక్క కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, చక్కగా తయారైపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసేయండి.